ఆ ఆనందం అనేది అది మన యొక్క హృదయాంతర భాగాల్లో నుండి రావాలి. उद्धार पाने की खुशी हमारे मन के अंदरूनी हिस्सा से आनी चाहिए। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए, ఆ పాత స్వభావాలు, ఆ పాత మాటలు పోవు. पुराने स्वभाव, पुराने हालत बदलता नहीं है, అవి పోవు. वो बदलता नहीं है। అవి మారిపోవాలి. वो पुरानी आदतें बदलना चाहिए। పూర్తిగా మన ఆలోచనలన్నీ కూడా మారిపోవాలి. पूर्ण रीति से हमारी सारे सोच बदल जाना चाहिए। ప్రతి ఒక్కరూ ఆ మార్పు కలిగి ఉండాలి. हर एक जो है अपनी जिंदगी में बदलावट दिखाना चाहिए। మన యొక్క ఆ ఆ గుర్తు అంటే పహచాన్ అంటాం హిందీలో, తెలుగులో ఏమంటాం? గుర్తేనా? మన మన గుర్తింపు సారీ మన గుర్తింపు అనేది పరలోకంలో ఉండాలి. हमारी पहचान स्वर्ग में होनी चाहिए। దేవునికి రక్షణ పొందక ముందు మన గుర్తింపు భూలోకంలో ఉంది. हम उद्धार पाने से पहले हमारी पहचान संसार में है। అంటే ఈ మనుషుల మధ్యలో మనం సంచరించాం, यानी कि इस संसार में मनुष्यों के बीच में हमने घूमा, వారితో పాటు మనం తిరిగాం, उन लोगों के बीच में समय बिताया, వాళ్ళతో పాటు మనం సంతోషించాం. उनके साथ खुशी भी बनाया। మన స్నేహితులు గాని, हमारे दोस्त हो, మన బంధువులు గాని, हमारे रिश्तेदार क्यों ना हो, మన రక్త సంబంధులైనా, हमारे खून की रिश्तेदारी क्यों ना हो, ఎవరైనా कोई भी क्यों ना हो, ఎవరైనా సరే మనం ఆనందించాం. हमने आनंद उठाया। ఇప్పుడు మనము వేరైపోయాం, हम संसार से अलग हो गया, ప్రత్యేకించబడ్డాం. हम अलग किए गए हैं, అంటే ప్రభులోకి వచ్చాం మనం. यानी कि प्रभु में आ गए हम। అంటే మనకు ఒక గుర్తింపు ఇప్పుడు ఉంటది, अभी हमारे अलग पहचान होनी ఒక चाहिए, గుర్తింపు మనకు एक ఉండాలి. अलग पहचान होनी चाहिए। చూడండి ప్రియులారా, देखिए प्रियो, మన మాటలు కొద్దిగా ఉండాలంట. మనం ఈ భూమి మీద ఉన్నామంట, अगर हम इस संसार में है तो हमारी बातें थोड़ी सी होनी चाहिए, కొద్దిగా ఉండాలి. थोड़ी सी होनी चाहिए, ఆ మాటలు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. और वो बातें भी हमारे अंदर कम करने का जिंदगी के साथ होनी चाहिए। అందుకే యేసుప్రభు అన్నారు, इसलिए यीशु मसीह ने कहा, తను తగ్గించుకుని వాడు హెచ్చించబడు. जो अपने आप को कम करेगा वो ऊंचा किया जाएगा। ప్రతి విషయంలో తగ్గించుకుని ఉండాలి. हर एक विषय में अपने आप को कम करना है। తగ్గించుకోవడం అంటే ఇంకోటి అనుకోవచ్చు, तो మనం कम करने का मतलब एक और बात भी सोच सकते పనికి రాని వాళ్ళం, हैं, हम निकम्मे हैं क्या, మేధావులం అయిపోయాం. हम निकम्मा हो गया। యేసుని నమ్ముకున్న దగ్గర నుంచి जब से मसीह को माना है ఏంటి పనికి రాని వాళ్ళం हम అయిపోయాం तो निकम्मा हो गया। అని ఒక ఉదాసీన భావన కలిగి ఉండకూడదు. మరి इस तरह का उदास से नहीं, అది ఉండకూడదు. ऐसा नहीं होनी चाहिए। తగ్గింపు అంటే అర్థం ఏంటి? कम करने का मतलब क्या है? మనలో మనము ఆ యొక్క ఆత్మీయ ఆనందాన్ని కలిగి ఉన్నాం అని అర్థం. हमारे अंदर एक आत्मिक आनंद है, केवल यही विषय है। ఒకసారి ఒక సీతాకోక సిలుక అంట అరణ్యంలో చక్కగా తిరుగుతుందంట. तो तितली एक जो जंगल में घूम रही थी, इधर इधर उड़ रही थी, తిరుగుతుంది, तितली उड़ रही थी। ఒక ఏనుగు పిల్ల ఆ మార్గం కింద వెళ్తుందంట. हाथी की बच्ची उसी रास्ते से जा रही थी। వెంటనే ఈ తితలి ఈ సీతాకోక సిలుక ఆ ఏనుగు పిల్ల యొక్క చెవి మీద వాలిందంట. तुरंत ये तितली जो है हाथी की बच्ची की कान के ऊपर बैठ गई। అప్పుడు ఏనుగు పిల్ల అందంట, तो हाथी के बच्चे ने कहा, సీతాకోక సిలుక ఎక్కడికి వెళ్తున్నావు అందంట. तितली तितली कहाँ जा रही हो? ఎక్కడికి వెళ్ళేది, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అందంట. मैं कहीं पे भी जा सकती हूँ, बोला तितली। ఎక్కడికైనా వెళ్ళగలను. मैं कहीं पर भी जा सकती हूँ, बोली तितली। తూర్పు నుంచి పడమర నుంచి తూర్పు ఉత్తర దక్షిణాలు అన్ని నేను తిరగలను. पूरब से पश्चिम, पश्चिम से उत्तर, दक्षिण कहीं पे भी मैं घूम सकती हूँ, बोली నాకు तितली। ఎలాంటి రోక్ టోక్ ఉండదు. मेरे लिए कोई निर्बंध नहीं है। इधर उधर తిరగలవా అని అడిగిందంట. तो हाथी को बोला, क्या आप घूम सकते हो ऐसा? తిరగలవా అని. ऐसा तुम जा सकते हो? बोला। నేను తిరగలేను అందంట. हाथी के बच्चे ने बोला, मैं नहीं घूम నేను सकती। చక్కగా ఎగురుతాను అందంట. तो तितली ने बोला, मैं तो अच्छी तरह उड़ सकता हूँ, ఎగురుతాను అందంట. उड़ सकती हूँ। మరి నువ్వు ఎగరగలవా అని तो అడిగింది. हाथी से पूछा, तू उड़ सकते हो? నేను ఎగరలేను, मैं नहीं उड़ सकती, నేను ఎగరలేను मैं అందంట. नहीं उड़ सकती। చూసావా నేను ఎంత చక్కగా ఎగురుతాను అందంట. तो देखो मैं कितना अच्छी तरह उड़ती हूँ, ఇలా बोला। మాట్లాడుకుంటూ వస్తుంది. इस तरह आपस में बातें करते चल रहे తర్వాత थे। అందంట, बाद में कहा, ఇదిగో నీకు తొండం ఉంది, आपके पास तो सूंठ है, నాకు కూడా ఉంది తొండం. मेरे को भी सूंठ है। నా తొండం ద్వారా నేను మకరందాలని మంచి మంచి పుష్పాల్లో ఉన్న మకరందాలను తింటాను, నువ్వు తినగలవా అన్న. मैं अपने सूंठ के द्वारा, तितली बोलती है, अपने सूंठ के द्वारा ये पुष्प में से मैं मकरंद को यानी कि मधु को निकाल सकती हूँ, क्या तुम निकाल తినగలవా सकते हो? అన్న. నేను తినలేను అన్న. हाथी के बच्चे ने बोला, मैं नहीं कर सकते। నీకు కాళ్ళు ఉంది, నాకు కాళ్ళు ఉంది. तो बोलती है कि आपके पास पैर है, मेरे पास भी पैर నీకు है। ఎన్ని కాళ్ళు అని అడిగింది. आपके पास कितने पैर है? बोला। నాకు 4 కాళ్ళు అన్న. हाथी के बच्चे ने बोला, 4 पैर। నీకు 4 కాళ్ళు అయితే నాకు 6 కాళ్ళు అన్న. तो आपके पास 4 हो तो मेरे पास 6, बोला 6 तितली। కాళ్ళు ఉండే. 6 बोला।
बोला, చూసావా నీకంటే నేను ఎంత అధికంగా ఉన్నాను, देखो तुमसे मैं कितना अच्छी स्थिति में ఎంత हूँ, అధికంగా ఉన్నాను कितना చూడు. अच्छी स्थिति में हूँ। देखो बोला, నాకు చక్కగా ఎక్కడికైనా ఎదగలను, మంచిగా తిరగలను, मैं कहीं पे भी जा सकती हूँ, उड़ सकती हूँ, मन मर्जी के अनुसार घूम सकती हूँ, बोली तितली ने। స్పీడ్గా వెళ్ళగలను, तो मैं तो बड़ी स्पीड से भी उड़ सकती చాలా हूँ, స్పీడ్గా వెళ్ళగలను. बड़ी स्पीड से जा మరి सकती నువ్వు हूँ। వెళ్ళగలవా क्या तुम जा सकते అని हो? ఈ రకంగా ఏనుగుని కించిపరుస్తూ इस మాట్లాడుతున్నట. तरह हाथी की बच्ची को नीचे दिखाते हुए तितली बोलती ఏనుగుని आई। కించిపరుస్తూ తనకు తాను హెచ్చించుకుని మాట్లాడుతుంది, तितली बच्ची को अपने हमेशा नीचे दिखा रही थी और अपने आप को घमंड करते हुए जा रही थी, హెచ్చించుకుంటూ మాట్లాడుతుంది. घमंड करती जा रही थी వెంటనే तितली। పెద్ద గాలి వచ్చిందంట, तुरंत जोर की हवा आई, పెద్ద గాలి వచ్చిందంట. जोर की हवा आई, వెంటనే ఈ సీత కొంచెం ఎగిరిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. तुरंत हवा से ये तितली पता नहीं कहाँ उड़ गई, గాలికి ఎగిరిపోయిందంట, हवा से उड़ गई, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. कहाँ जाके गिरा पता नहीं। కాపాడండి కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, ఎవరన్నా రక్షణ అరుతుందంట. और तितली बोल रही थी मुझे बचाओ 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 करके, हवा से उड़ के पता नहीं कहाँ నన్ను जाके गिरी। రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. मुझे बचाओ बचाओ बोल रही थी। చూసారా ప్రియులారా, देखा प्रियो, అందుకని इसलिए ఎప్పుడైనా సరే कभी भी మనం రక్షణ పొందిన వాళ్ళమే, हम उद्धार पाए हुए लोग, మనం తాను తగ్గించుకుని हम अपने మాట్లాడాలి. आप को कम करके रखना ఎవరిని चाहिए, కించపరచొద్దు, किसी को भी नीचे नहीं दिखाना चाहिए, ఎవరిని किसी కించపరచొద్దు. को भी नीचे नहीं दिखाना। మన విశ్వాసాన్ని ఇతరులకు మనం చూపించే విధంగా ఉండాలి, हमारे विश्वास को दूसरों को दिखाने के लायक हम होना चाहिए। అంతేగాని ఇతరులను మనం కించపరిచేటట్టు ఎప్పుడూ ఉండకూడదు. इससे बढ़कर हम दूसरों को नीचे दिखाने वाले लक्षण कभी नहीं होने చాలా चाहिए। మంది క్రైస్తవులు గాని కాపర్లు గాని నేను చూశాను, बहुत से मसीह लोगों को चरवाहों को देखता हूँ मैं, ఎప్పుడు ఇతరులని కించపరిచేటట్లుగా ఉంటారు. दूसरों को नीचे दिखाने वाले बातें ही कहते हैं, వాళ్ళు ఎక్కువ స్థితిలో ఉన్నావు అంటారు. वो अपने आप को ऊंचे स्थिति में रहते हैं करके बताते हैं। అలా ఎప్పుడు ఉండకూడదు పిల్లలు. इस तरह घमंड कभी नहीं करनी चाहिए, తగ్గించుకోవాలి, अपने आप को कम करना होगा, कम करना होगा। మనల్ని హెచ్చించేది ప్రభు, हमें ऊंचा करने वाला प्रभु है, మనల్ని హెచ్చించేది ప్రభు. प्रभु ही हमको ऊंचा మనం करता है। ప్రభువులో తగ్గించుకుంటే अगर हम प्रभु में कम करेंगे तो హెచ్చిస్తాడు ప్రభు, మనం प्रभु ही हमको ऊंचा करेगा, చక్కగా నడిపిస్తాడు ప్రభు. अच्छी तरह प्रभु ही हमको चलाएगा। అందుకనే इसलिए పౌలు గారు पौलुस ఆ కొరింథీలకు సంఘానికి 2వ పత్రిక రాస్తున్నప్పుడు दूसरे कोरिन्थियों के पत्री लिखते वक्त ఆ 2వ పత్రికలో वो दूसरी कोरिन्थी पत्रिका में ఏమని రాశాడంటే, क्या लिखता है, జాగ్రత్తగా గమనిస్తే చూడండి, 2వ వచనం చూస్తే మూడో అధ్యాయము 2వ వచనం, दूसरे कोरिन्थियों की पत्री 3 अध्याय 2 वचन, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. हमारी पत्री तुम ही हो जो हमारी हृदयों पर लिखी हुई है और उसे सब मनुष्य पहचानते और पढ़ते हैं। అర్థమైందా? देखा, చక్కగా హిందీలో చక్కగా రాశాడు. बहुत अच्छी तरह लिखा है, హిందీలో ఏమన్నా తెలుసా, हमारी గుర్తింపు అన్నాడు. पहचानते और पढ़ते हैं। గుర్తింపు అంటే మిమ్మల్ని ఇతరులు చదువుతారంట, यानी कि आपको दूसरे पढ़ते हैं, నిన్ను నన్ను ఇతరులు చదువుతారు. आपको और मुझे दूसरे लोग पढ़ते हैं। మన ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు हम घर से बाहर जाते हैं, ఇతరులు మనం చూస్తారు. दूसरे हमको देखते हैं। ఇంట్లో ఉన్నప్పుడు जब घर में है तो పిల్లలు, बच्चे, భార్య, पत्नी, తల్లిదండ్రులు माता पिता మనం చూస్తారు. हमको देखते हैं। మనం వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, उनके लिए हमें एक आदर्श बन के रहना ఒక है, మార్పు కలిగి ఉండాలి. एक बदलावट हमारे अंदर होनी అందుకని चाहिए। పౌలు గారు ఈ 2వ పత్రికలో ఏమని సంబోధిస్తున్నాడంటే, इसलिए पौलुस दूसरी पत्र लिखते वक्त बोलता है, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా. हमारे हृदयों पर लिखी हुई है और उसे सब मनुष्य पहचानते और पढ़ते हैं, वो हमारी, तुम ही तो हमारी पत्री हो करके बोलता है। రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. तीसरे वचन पढ़ेंगे, ये प्रकट है कि तुम मसीह की पत्री हो, जिसको हमने सेवकों के समान लिखा और जो साही से नहीं परंतु जीवित परमेश्वर की आत्मा से पत्र की पट्टियों पर नहीं परंतु हृदय की मांस रूपी पट्टियों पर लिखी है। అర్థమైందా? देखा है, ఇలా మెత్తని హృదయముల పలక మీద అన్నాడు. तो बड़ी मुलायम हृदय के ऊपर लिखा है। క్రొత్త నిబంధన, ప్రవక్తల ద్వారా మాట్లాడేటువంటి క్రొత్త నిబంధన రాబోతుందని చెప్పాడు. तो नबियों के द्वारा बात करते हुए कहा नया नियम आने वाला है करके बता दिया। క్రీస్తుకు పూర్వం, मसीह का पूर्व ही बता క్రీస్తు दिया, పూర్వం చెప్పాడు, मसीह का पूर्व ही క్రొత్త बताया, నిబంధన రాబోతుంది అన్నాడు. तो नया वाचा आने वाला है। కానీ పాత నిబంధన లాంటిది కాదంట కొత్త और ये నిబంధన. भी बताया कि पुराना नियम का जैसा नहीं है नया वाचा।
కొత్త నిబంధన అనేది పాత నిబంధన లాంటిది కాదు. तो नया वाचा जो है पुराने वाचे के जैसा नहीं है। పాత నిబంధన రాతి పలకల మీద రాయబడి ఉంది. तो पुराना वाचा तो पत्थरों के ऊपर लिखी गई है। రాతి పలకల మీద రాయబడినటువంటి వాటిని మోషే గారు తీసుకొచ్చాడు. तो पट्टियों पर लिखी गई पत्थर की वो तो मूसा लेके आए थे। వాటిని చదివి వినిపించాడు. उनको पढ़ के सुनाया, వాటిని చదివి వినిపించాడు. पढ़ के सुनाया, కానీ लेकिन దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. परमेश्वर स्वयं बात करता है। స్వయంగా మన మెత్తని హృదయముల మీద అతుకుపోయేటట్టు अभी परमेश्वर स्वयं हमारी मन में यानी कि हृदय में लिखता है ताकि हमारे मन में काम कर सके। దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అంటున్నాడు. तो परमेश्वर की आत्मा के द्वारा हमारी सेवा में लिखी गई मसीह की पत्री तुम సేరా కాదండి, तो साही से नहीं, ఇక్కడ సేరా కాదు, स्याही से नहीं, ఇక్కడ రాతి పలకలు కాదు, यहाँ पे ना पत्थर की पटिया, హృదయమే పలక. हृदय रूपी पटिया पर। సేరా అంటే ఆత్మతో రాయబడాలి. साही मतलब आत्मा से लिखना, ఆత్మతో రాయబడాలి. आत्मा से लिखना है। అందుకే ప్రభువు అన్నారు, इसलिए यीशु मसीह ने कहा, ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. आत्मा और सच्चाई से आराधना करे बोला। ఆత్మ సత్యము आत्मा और सच्चाई से మనం నడిపించాలి. हमें चलाना है, మనం నడిపించాలి. हमें चलाना है। మనం నడుస్తున్నాం. हम चल रहे, మనం నడుస్తున్నప్పుడు నడిపించేది ఎవరు? हमें चलाने वाला कौन है? క్రైస్తవుల్ని मसीहों को ప్రభువు నడిపించాలి. प्रभु ही चलाना है, ప్రభువు నడిపించాలి. प्रभु ही चलाना है। ప్రియులారా, प्रियों, క్రైస్తవుడు అని గుర్తింపు మనకి ఎలా వస్తుంది? हम मसीह बोल के कैसे पहचान मिलता है हमको? నేను క్రైస్తవుడిని. मैं मसीहा हूँ। క్రైస్తవులు అనేది ప్రియులారా మనకి ఈనాడు అనుకున్నట్టు విధంగా కాదు. जैसे आजकल लोग सोचते हैं उस तरह का नहीं है। చాలా మంది అంటున్నారు, बहुत से लोग बोलते हैं నువ్వు ఫలానా జాతి అతనివి, तुम फलाना जाति के हो, నువ్వు ఫలానా జాతి तुम फलाने के जाति को बोलते हैं। అదో క్రైస్తవులు మొదటి నుంచి పుట్టుకతోనే క్రైస్తవులు, और मसीह जो है पैदाइशी मसीह होते हैं, మీరు बोलते हैं క్రైస్తవులు అవ్వకూడదు, आप मसीह नहीं होनी ఈ चाहिए, జాతి వాళ్ళు క్రైస్తవులు आपकी అవ్వకూడదు, जाति मसीह पर भरोसा नहीं करना ఆ चाहिए, జాతి వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, फलाना जाति के मसीह पर भरोसा कर వీళ్ళు सकते हैं। పుట్టుకతోనే ये క్రైస్తవులు. पैदाइशी मसीह है। అసలు ఎవరైనా పుట్టుకతో క్రైస్తవులు ఉంటారండి? आखिर कोई भी पैदाइशी मसीह होगा? ఈనాడు అధికారులు గాని అనేక సంస్థలు గాని ఈ పరిచర్యని కలిపి చెరిపేస్తున్నారు. आजकल अधिकारी लोग भी, कई सारी संस्थाएं में क्रिश्चियन मिनिस्ट्री वाले भी ये सेवा को गड़बड़ कर रहे, చెరిపేస్తున్నారు. गड़बड़ कर रहे। దానిలో సేవకులు కూడా పాలిభాగస్తులు అయిపోతున్నారు. उनमें सेवक लोग भी शामिल हो रहे, విశ్వాసులు పాలిభాగస్తులు विश्वासी అయిపోతున్నారు. भी शामिल हो रहे। హామే కలిపి అవును అవును అని నేస్తున్నారు. हमें ला कहते जा रहे। కాబట్టి इसलिए అందుకని పౌలు గారు ఈ కొరింథీ రాసిన 2వ పత్రికలో చక్కని మాటలు మాట్లాడాడు. कोरिन्थियों की दूसरी पत्र में अच्छी बातें लिखता है। చూడండి, देखिए ఆ 2వ అధ్యాయము 2వ కొరింథీ दूसरा अध्याय दूसरे कोरिन्थी पत्री 17వ వచనంలో చూస్తే, 17 वचन में देखेंगे, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. कहता है हम परमेश्वर के वचन में मिलावट करते नहीं। అర్థమైందా? कहता है, सुन रहे ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాప్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. कहता है कि बहुतों के समान नहीं जो परमेश्वर का वचन को मिलावट करते हैं, परंतु मन की सच्चाई से और परमेश्वर की ओर से परमेश्वर की उपस्थिति जानकर मसीह में बोलते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పుట్టుకతో ఎవరు క్రైస్తవులు ఉండరు, तो पैदाइशी कोई मसीह नहीं होता, కులం ఉండదు, कोई जाति नहीं है, మతం ఉండదు, कोई धर्म नहीं है, ఏం ఉండదు. ऐसा कुछ नहीं है। మానవుడు केवल इंसान పాపి. पापी है, మానవుడు इंसान जो है पापी। पापी है। పాపిని పుట్టించింది దేవుడే, पापी को कौन पैदा किया? परमेश्वर ने ఆయన किया, పాపిగా పుట్టించాలి. लेकिन पापी होने के लिए नहीं पैदा किया। నేనున్నాను, मैं हूँ, నేను ప్రభువుని నమ్ముకోవాలా, मैं प्रभु को पहले भरोसा नहीं किया నేను था, పాపిగానే ఉన్నాను, तब मैं पापी ही था। కానీ నన్ను దేవుడు సృష్టించలేదా? क्या मुझे परमेश्वर ने नहीं बनाया నేను था? రక్షణ పొందలా. मैंने उद्धार नहीं पाया था। అయితే రక్షణ పొందనప్పుడు నన్ను దేవుడు मैं సృష్టించలేదా? उद्धार नहीं पाया तो क्या परमेश्वर ने मुझे नहीं बनाया? అంటే రక్షణ పొందినాక సృష్టించాడు నన్ను. मैं उद्धार पाने के बाद ही मुझे बनाया क्या? నేను రక్షణ పొందక ముందే నేను ప్రభువును నన్ను సృష్టించాడు. तो प्रभु ने ही, चाहे उद्धार पाए हो नहीं पाए हो, हमें बनाने वाला परमेश्वर ही है। ఇప్పుడు నాలో దేవుడు ఏం చూసుకోవాలనుకుంటున్నాడు? मेरे अंदर प्रभु क्या देखना चाहता ప్రభువును है? చూసుకోవాలనుకుంటున్నాడు. अपना आप को देखना चाहता है, ప్రభువును अपना आप को చూసుకోవాలనుకుంటున్నాడు. देखना चाहता है। కాబట్టి इसलिए పుట్టుకతో ఎవరు క్రైస్తవులు ఉండరు, कोई भी पैदाइशी मसीह नहीं होता, ఎవరు ఉండరు. कोई नहीं होता। క్రీస్తుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో, जब मसीह पर भरोसा करते ఎవరు हैं, ఆ క్రీస్తు? कौन है वो मसीह? ఎవరంటే క్రీస్తు? कौन है? మానవుడు. ఆయన क्या इंसान है? ఆయన మానవుడు కాదు, वो इंसान नहीं है। మానవ రూపిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుని స్వరూపి.
तो मानव आकार में संसार में आए परमेश्वर का स्वरूप है। జాగ్రత్త గమనించండి. ध्यान से ఎవరయ్యా सुनना। క్రీస్తు? कौन है मसीहा? ఒక మనిషి కాదు, एक इंसान नहीं ఒక है, జాతి కాదు, एक जाति ఒక नहीं है, ధర్మ కాదు, एक धर्म का ఒక नहीं, ములుకు కాదు, एक देश का नहीं ఒక है, స్టేట్ కాదు, एक स्टेट का नहीं ఒక है, కంట్రీ కాదు, एक देश का है, ఏమీ కాదు. ऐसा किसी और का नहीं ఎవరు है। యేసు ప్రభు? कौन है यीशु मसीह? యేసు ప్రభు దేవుని స్వరూపి, परमेश्वर का स्वरूप है यीशु मसीह, ఆత్మరూపి. आत्मरूपी है। చూడండి, देखिए ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట మెన్షన్ చేశాడు పౌలు గారు. इसी पत्रिका में पौलुस ने लिखा है। देखिए చూడండి, 4వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. तो 4वां अध्याय इसी पत्रिका का 4वां वचन को देखेंगे। దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. और उन अविश्वासियों के लिए जिनकी बुद्धि इस संसार का ईश्वर ने अंधा कर दिया है, ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है और उसके तेजोमयी सुसमाचार का प्रकाश उन पर ना चमके। వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. उनकी आंखों को अंधा कर दिया है। అక్కడ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అన్నాడు. అక్కడ मसीह जो परमेश्वर का प्रतिस्वरूप को बोलता ఎవరండి है। యేసు ప్రభు? कौन है यीशु मसीह? దేవుని యొక్క స్వరూపి, परमेश्वर का प्रतिरूप, మహిమ స్వరూపి ఆయన. परमेश्वर का महिमा का रूप। మనలాంటి జన్మ కాదు ఆయన. हमारे जैसा जन्म नहीं है ఆయనకి उनका। జన్మ పాపం లేదు, उनके अंदर न जन्म पाप కర్మ పాపం न లేదు. कर्म पाप। యేసులో జన్మ పాపం లేదు, కర్మ పాపం यीशु లేదు. मसीह में न जन्म का पाप न कर्म का पाप। లేదు ప్రియులారా. ఆయన ఎవరు? वो कौन है? స్వయంగా దేవుని ఆత్మతో శక్తితో పుట్టినవాడు. तो स्वयं परमेश्वर की आत्मा और सामर्थ्य से पैदा ఆయన हुआ। లోకంలో ధనం సంపాదించుకోవడానికి రాలా, वो इस संसार में पैसा कमाने के लिए नहीं आया, వివాహం చేసుకోవడానికి రాలా, शादी रचाने के लिए नहीं आया, పిల్లల కంటానికి రాలా. न बच्चे पैदा करने के लिए आया। అందుకని क्योंकि దేవుని గురించినటువంటి గుర్తులు ఉండి అందరూ దేవుడని నమ్మకూడదు. तो सबको हम पहचान परमेश्वर करके नहीं बोलना है, अलग पहचाने परमेश्वर దేవుని के लिए। కొన్ని గుర్తులు ఉండి, परमेश्वर के लिए एक अलग पहचान है। దేవునికి నా పుత్రేషన్, నా దారేషన్, నా ధనేషన్ అనే ఒక సంస్కృతిలో పదం కూడా ఉంది. तो परमेश्वर के लिए न पुत्रेशन न दारेशन करके నా ధనేషన్. न धनेशन करके संस्कृत में है। సంస్కృతంలో ఈషన్ అంటే కోరిక అని అర్థం. ईशन का मतलब चाहत, కోరిక. चाहत। యేసు ప్రభుకి నా ధనేషన్, ధన మీద మోహం లేదు, కోరిక లేదు. यीशु मसीह को न धन के ऊपर व्यामोह होता, నా పుత్రేషన్, కుమారుల మీద కోరిక లేదు. न बच्चों पर वो व्यामोह होता, నా దారేషన్, భార్య పైన మోహం లేదు. न पत्नी के ऊपर व्यामोह होता। అర్థమవుతుందా పిల్లలారా? समझ में आ रहा है? ఎందుకని? क्यों? ఆయన మానవుడు కాదు, वो इंसान नहीं है, ఆయన నరుడు కాదు. वो इंसान नहीं है। నరులలో నరుడుగా పుట్టి నరులను ప్రభు దగ్గర తీసుకెళ్ళడానికి మార్గమై ఉన్న యేసయ్య. तो इंसान में इंसान के रूप में पैदा हुआ और मनुष्यों को प्रभु के पास ले जाने का मार्ग बना है यीशु అంతేగాని मसीह। ఆయన ఈ లోకంలో పుట్టి మనుషులతో కలిసి జీవించలేదు. इतना ही नहीं, वो इस संसार में पैदा हुआ और मनुष्यों के साथ मिलकर जिया। పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు पिलातुस के पास जब गया था, నిలబడ్డాడు. जब खड़ा हुआ, గవర్నర్ ఆయన वो गवर्नर था, కొన్ని ప్రశ్నలు कुछ అడుగుతున్నాడు. सवाल पूछा, అప్పుడు అన్నాడు, तब कहा ఇది నా రాజ్యం ये కాదు, मेरा राज्य नहीं ఈ है, లోకం నాది కాదు. ये संसार मेरा नहीं है। నా రాజ్యం అయితే, अगर मेरा राज्य నా होता, లోకం అయితే अगर मेरा राज्य నా होता, పక్షముగా ఎంతో మంది పోరాడేవాడు, तो मेरे पक्ष में बहुत से लोग मुकाबला ఎంతో करते, మంది పోరాడేవాడు. बहुत से लोग मुकाबले నా करते। రాజ్యం ఇది కాదు, ये मेरा राज्य नहीं है, నా రాజ్యం కాదు అన్నాడు. मेरा राज्य ఆయన नहीं ఎందుకు है। వచ్చాడు? वो क्यों आया? మనుషుల మధ్య ఒక మహిమ రాజ్యాన్ని ఏర్పరచడానికి వచ్చాడు. मनुष्यों के बीच में एक महिमा का राज्य की स्थापना మహిమ करने के लिए, రాజ్యాన్ని ఏర్పరచడానికి महिमा వచ్చాడు. का राज्य की स्थापना करने के लिए आए। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించిన మనం ఎంత ధన్యులమి. प्रभु यीशु मसीह को परमेश्वर के रूप में स्वीकारने वाला हम लोग बड़ी धन्य మన है। మతం మారలేదండి. हम कोई ना धर्म को बदला। ఎవరో నా మాట అడిగితే अगर कोई ऐसा बोलते हैं తెలిసి తెలియని వాడు, अनजानी में, వాడు మనోనేత్రంలో గుడ్డితనం సైతాన్ని కలుగు చేశాడు. उनकी आंखों को अंधा कर दिया शैतान ने। వాళ్ళు దేవుని ఎక్కిరిస్తారు, वो परमेश्वर को छिड़ाने वाले మతం हैं। మారేమంటారు. वो बोलते हैं तू धर्म बदल लिया। నేను మతం మారలేదు, अब बोलना मैं धर्म को నా नहीं మనస్సు बदला, మారింది, मेरा मन को बदल दिया నా हूँ, మనస్సు मेरे మారిపోయింది, मन को बदल నా दिया हूँ, హృదయం మారింది, मेरा हृदय बदल నా गया, మాటలు మారింది, मेरे बातें నా बदल गए, చూపు మారింది, मेरे रवैया నా बदल गया, అలవాటు మారింది, मेरे आदत बदल गए। बता दीजिए, అంతటి నుండి మారిపోయాను. मैं पूर्ण रीति से बदल चुका हूँ करके ఒకప్పుడు ఈ बोलिए। అవయవాల ద్వారా పాపం చేశాను, एक समय अपने अंगों के द्वारा मैंने पाप ఈ किया था, బాడీ ద్వారా పాపం इस చేశాను, शरीर के द्वारा पाप किया ఇప్పుడు ఈ था, బాడీ ద్వారా దేవుని మహిమ अभी इसी शरीर के द्वारा मैं परमेश्वर का महिमा అందుకే నేను करता हूँ అంటాను, बोलिएगा।
మీరు పాటలు పాడేటప్పుడు ఆరాధనలు చేసేటప్పుడు హల్లెలూయా హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఎత్తమని ఎందుకు అంటానంటే నేను इसलिए मैं कहता हूँ गीतों के समय, आराधना के समय हाथ उठाओ बोल के क्यों कहता हूँ? ఈ చేతులు పైకెత్తినప్పుడు जब हम हाथों का मुंह पर उठाते हैं, మన విశ్వాసం ఏమంటుందంటే ఇదిగో నా ప్రభు పైన ఉన్నాడు, हमारा विश्वास कहता है मेरा प्रभु है, वो నా ऊपर ప్రభు है, పరలోకంలో मेरा ఉన్నాడు, प्रभु ऊपर है, నా పెదాలు పాడుతున్నాయి, मेरे वोंट गीत गाते నా हैं, నాలుక పాడుతుంది, मेरे जीभ गीत गाते నా हैं, బాడీ ఊగుతుంది, मेरा शरीर हिलता है నా प्रभु के బాడీలో महिमा में। పరిశుద్ధాత్మ ఆనందం ఉంది. मेरे शरीर में पवित्र आत्मा का आनंद है। మన పరిశుద్ధాత్మ గురించి చెప్పేటప్పుడు कुछ दिन पहले पवित्र आत्मा के लिए जब कहा था, పులకరింపు, ఒక జలతరింపు నా శరీరంలో ఆత్మ కలుగు చేస్తున్నాడు. मेरे शरीर के अंदर एक चमकने की जैसा हो रहा था। చల్లటి గాలి వచ్చింది అనుకోండి, हवा ठंडी सी लगी, బాడీ కొట్టింది అనుకోండి, शरीर पे लगा, ఎలా ఉంటాం? कैसा लगेगा? ఇట్లా एकदम ऐसे झड़कने की जैसा होता है, అంటే ఇదొక వచ్చింది ఒకటి, तुरंत कुछ लगा, चमकने की जैसा हुआ। బాగా ఎండలో బయటికి వెళ్ళాం, बड़ी धूप में हम बाहर गया, బాగా కడక్ ఎండ, बड़ी कड़ी धूप थी, లూ అంటే ఏమంటాం? మండుట ఎండ, हाँ, వడగాల్పులు, लू चल रही थी। ఎండ ఏమంటాం? तुरंत क्या बोलेंगे? అంటాం అన్నమాట. अरे कितनी गर्मी बोलते हैं। ఆ మంట దగ్గర కూర్చున్నాం అనుకోండి, अब गर्माहट के पास बैठ మంట गया, దగ్గర కూర్చున్నప్పుడు वो आग के पास बैठ गया, జస్ట్ కొంచెం కూర్చుంటాము, अब थोड़ी देर ही बैठते ఆ हैं, తర్వాత వెనక్కి వెళ్తా ఉంటాం. तुरंत पीछे पीछे जाने लग అంటే जाते, బాడీలో ఏదో కలుగుతుంది, ఏదో यानी कि कुछ महसूस कर रही है బాడీలో बॉडी, కలుగుతుంది. महसूस कर रही है అదే शरीर। పరిశుద్ధాత్మ యొక్క తాకిడి. वही पवित्र आत्मा का छूना भी इसी प्रकार होता है, इसी प्रकार होता है, తగలాలి చూడారా? वो होना है हमारे जिंदगी में, తగలాలి. होना है। మీరు గమనించండి, आप पहचानिए, ఒక చెరువు ఉంటుంది, एक तालाब है, ఆ చెరువుకు ఒక రేవు కడతారు, तो उस तालाब के लिए एक जगह बंदरगाह जैसा बनाते हैं, రాళ్ళు కడతారు वहाँ पे पत्थर भी रखते हैं దిగటానికి. उतरने के लिए। కానీ लेकिन ఆ అలలు కొడుతున్నప్పుడు, वैसे थोड़ी थोड़ा पानी ऊपर को आता है, అలలు కొడుతున్నప్పుడు पानी थोड़ा లహరే, लहरें आते हैं, ఆ బండలు నున్నగా అయిపోతాయి, वो काले काले हो जाते हैं, బండలు నున్నగా वो అయిపోతాయి. पत्थर काले हो जाता है। అట్లానే మనం కూడా इसी प्रकार हम भी, శ్రమలు గాని हमारे कोई परेशानी, శోధనలు గాని कोई संकट మనకు आया, తగిలినప్పుడు अगर हमारी మనం जिंदगी में ప్రభువులో आ गए రాటు తేలిపోవాలి. हम प्रभु में स्थिर हो जाना है। ఒకసారి एक बार నా దగ్గర ఆధ్యాత్మికంగా ఒక స్టూడెంట్ ఉన్నాడు, मेरे पास एक आत्मिक स्टूडेंट था, అక్కడిని మంచిగా నేర్చుకున్నాడు. अच्छी तरह सीखा, అతను బుడాపెస్ట్ వెళ్ళాడు, वो बुडापेस्ट गया था, बुडापेस्ट गया था, అతను మంచి భయంకరమైనటువంటి పాప జీవితం वो జీవించాడు. भयानक पाप का जिंदगी जीने वाला था। ఢిల్లీలో బైబుల్ స్టడీ కొని వచ్చాడు. दिल्ली में बाइबल स्टडी के लिए आया था, బైబిల్ స్టడీ కొని వచ్చి बाइबल स्टडी में आकर భయంకరమైనటువంటి చెడ్డ పనులు చేస్తున్నాడు, वो बाइबल स्टडी करते हुए बुराई कर रहा था, చేస్తున్నాడు. बहुत गंदा काम कर रहा था। కానీ ఇక బైబిల్ చదువుకుంటున్నాడు, इधर बाइबल का स्टडी भी कर रहा है, కాలేజీకి వచ్చాడు, कॉलेज में आया, అతను సర్టిఫికెట్ కావాలి, उसको सर्टिफिकेट चाहिए था, సర్టిఫికెట్ కావాలి అతనికి, उसको केवल सर्टिफिकेट चाहिए, బైబిల్ సర్టిఫికెట్. तो उसका गोल था सर्टिफिकेट, కానీ చెడ్డ పనులు చేస్తున్నాడు. लेकिन बुराई काम कर रहे थे। అయితే మా ఊరు వ్యక్తి కూడా బైబిల్ స్టడీకి వచ్చాడు. तो इसी प्रकार हमारे गांव का लड़का भी बाइबल स्टडी में आया అప్పుడు था, తెలుసు మా ఇంటికి వచ్చావు. तो हमें जानता था इसलिए हमारे घर आया। మా గృహంలో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి, हमारे घर में हमेशा प्रार्थना हुआ करता था, ప్రార్థనలు జరుగుతానే ఉంటాయి, हमेशा प्रार्थना हुआ करता था, ప్రార్థనకి వెళ్తా ఉంటాం. प्रार्थना में जाया करते మాతో थे, కూడా సాయంకాలం ప్రార్థనకు వచ్చాడు. हमारे साथ शाम को प्रेयर में आते थे। ఇతను పోయి కొంతమందిని తీసుకొచ్చాడు, ये जाके कुछ लोगों को और लेके आया, దగ్గర 30 మందిని తీసుకొచ్చాడు. तो लगभग 30 लोग आने लगा। బైబిల్ స్టడీ వాళ్ళు 30 మంది దగ్గరికి बाइबल వచ్చారు. स्टडी के लोग 30 लोग आते थे, మణిపూర్ వాళ్ళు చాలా మంది వచ్చేవాడు. तो कई कई जगह से आते थे। ఈ కుర్రాడు మారిపోయాడు, ये लड़का जो है बदल गया, వాక్యం విని మారిపోయాడు. वचन सुन के बदल गया, బుడాపెస్ట్ వెళ్ళాడు. बुडापेस्ट गया, బుడాపెస్ట్ వెళ్ళి అక్కడ ఒక 6 నెలలు 7 నెలలు ఉండి वो 5-6 महीने रहकर వత్త ఢిల్లీలో మా ఇంటికి వచ్చి దిగి, तो दिल्ली आया और हमारे घर पे आया था। అంకులు మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, अंकल आपके द्वारा मैंने बहुत कुछ सीखा, ముందు మీ కాళ్ళు గడిగి तो सबसे पहले आपका पैर धोना నా चाहता हूँ, పరిచర్యని ఆంధ్రాలో నేను మొదలు मैं పెట్టాలనుకున్నాను. अपनी सेवा को आंध्र में शुरू करना चाहता हूँ। నాకు बोला, ఆత్మీయ తల్లిదండ్రులు आप लोग मेरा आत्मक माता నా पिता हो, జీవితాన్ని మీరు మీ వాక్యం చెప్పి మీరు మార్చారు. अब मेरे जिंदगी को आपके वचन ने बदल दिया है। నేను అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు యేసు ప్రభువుని उससे నమ్ముకున్నాను, पहले भी मसीह को मानता था, उसके बाद भी मानता हूँ, అప్పుడు సువార్త విన్నాను, ఇప్పుడు సువార్త तब भी విన్నాను. सुसमाचार सुना, अभी भी सुनता కానీ हूँ, మీ నోటి ద్వారా వచ్చిన సువార్త ద్వారా నా లైఫ్ మారిపోయింది. लेकिन आपके मुंह के द्वारा निकले सुसमाचार ने मुझे बदल మీ दिया है। మాటలు చూటిగా నన్ను తాకాయి, आपकी बातें सीधा मेरे मन को छू నా लिया है, మాంస హృదయాన్ని తాకి मेरे मांस के हृदय को छू लिया, నేను మారిపోయాను मैं बदल गया हूँ। అని కొన్ని రాళ్ళు తెచ్చారు, तो आते आते वहां से कुछ पत्थर लेके आए, కొన్ని రాళ్ళు తెచ్చారు. कुछ पत्थर అవి लेके ఎట్లా आए, తెల్లగా ఉండయి, वो सफेद सफेद थे, ఇంతంతే ఉండయి, छोटे छोटे गोल गोल थे, ఇంతంతే ఉండయి. छोटे छोटे गोल गोल ఈ थे। రాళ్ళు ఏంటని అడిగారు. मैंने पूछा ये क्या है? అంకుల్ తెలుసా ఈ రాళ్ళు ఒకప్పుడు పెద్ద రాళ్ళు అంకులు అన్నాడు. अंकल ये पत्थर न, एक समय
बहुत मोटे मोटे पत्थर थे, పెద్ద రాళ్ళు అంకుల్ बड़े అన్నాడు. बड़े पत्थर మరి थे, సన్నగా ఎందుకు అయిపోయి ये అన్నాడు. छोटे छोटे पतले क्यों हो गए बोला. ఆ పై నుంచి పడేటప్పుడు అంటే అక్కడ నుంచి డొల్లుకుంటా వచ్చి వచ్చి ఆగి మళ్ళీ అక్కడి నుంచి వాన కొట్టి మళ్ళీ అక్కడి నుంచి గాలి వచ్చి మళ్ళీ డొల్లుకుంటూ వచ్చి కిందకు వచ్చి ఆ రాళ్ళని రాపిడికి నున్నగా అయిపోయి ఎంత అయిపోయినాయి అంట. वो कई दूर इलाके से, ऊंची जगह से, बारिश से, बाढ़ से और पहाड़ों से नीचे आया, लुढ़कते और समय लगता गया. ऐसे एक समय एक जगह में आने तक उसका इतना साइज हो गया करके बता रहे. అర్థమైందా ప్రియులారా? समझ में आ रहे. ఒక మన కరుగ్గా ఉండొచ్చు, एक समय हम ऐसे अक्कड़ दिखाने वाले మన होंगे, మాటలు చాలా కరుగ్గా ఉండొచ్చు, हमारे बातें भी ऐसे अक्कड़ वाले हो सकते అది हैं, కడవ చేదు మాటలు ఉండొచ్చు, हमारी बातें कुछ कड़वे बात भी हो सकते हैं, ఎత్తుకోటు మాటలు ఉండొచ్చు, दूसरों को नीचे करने वाली बात भी हो सकती నీలోనే స్వభావ है, మాటలు मैं हूं ఉండొచ్చు. करके घमंड वाली बातें भी हो सकते थे. కానీ ప్రభులోకి వచ్చిన लेकिन प्रभु में आने के बाद అరిగిపోయినటువంటి రాళ్ళలాగా हम तो बिल्कुल मुलायम पत्थर जैसा हो जाना चाहिए, నున్నగా అయిపోవాలి. मुलायम जैसा होना మన चाहिए. మాటలు ఎలా ఉండాలి? हमारी बातें कैसे होना चाहिए? नमक डालने के बराबर होनी चाहिए, ఉప్పేసినట్టు ఉండాలి. नमक के बराबर स्वादिष्ट होनी మన चाहिए. మాటలు వింటే अगर हमारी बात सुनने से మన దగ్గరికి వచ్చి గొడవ చేయాల్సిన వాళ్ళు కూడా కరెక్ట్ గా మళ్ళీ సమాధాన పడిపోవాలి. हमारे से लड़ने के लिए चाहने वाले भी मेल मिलाप से चले जाएंगे. మనందరం తెలిసిన విషయం. हम सब जानने वाली बात है. దావీదు గారి మామ ఎవరు? दाऊद का ससुर कौन है? ఎవరు? कौन है? సౌలు. साउल. సౌలు రాజు. साउल राजा है. అయితే దావీదును చంపాలని ఎంటాడుతున్నాడు. तो दाऊद को मारने के लिए पीछा कर रहा था. ఎంటాడుతున్నాడు. साउल पीछे कर అయితే रहा था. దావీదు ఆత్మ పొందుకున్నాడు, लेकिन दाऊद ने तो आत्मा पाया था, అభిషేకం పొందినవాడు. अभिषेक पाया था. అయితే तो फिर దావీదు తప్పు తిరుగుతున్నాడు. तो दाऊद तो बच बच के घूम रहा था. ఒకసారి సమూయేలు పెట్టినటువంటి పాఠశాలలో ప్రవక్తల పాఠశాల ఉంటే ఆ పాఠశాలలోకి వెళ్ళి దాక్కున్నాడు. एक बार समूएल ने जो सिखाने वाला जगह रखा था, वहां पे जाके छुप गया था दाऊद. అక్కడ సమూయేలు ఉన్నాడు, वहाँ समूएल था, అక్కడికి వెళ్ళాడు. वहां गया. ఈ సౌలు తెలిసింది, ये साउल को पता चला. అరే ఈ సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, ये समूएल के पास जाके అక్కడ छुप गया. ప్రవక్తల పాఠశాలలో ఉన్నాయి. वो नबियों का पाठशाला है, ప్రవక్తల పైన ఆత్మ ఉంటది, तो नबियों के ऊपर हमेशा आत्मा रहता దేవుని है. ఆత్మతో నిండి परमेश्वर की ఉంటారు. आत्मा से भरे हुए వాళ్ళు होते हैं. దేవుని ఆత్మతో పలుకుతారు, प्रभु की आत्मा से वो बात ఒక करते हैं, దర్శనంతో ముందుకు वो నడుస్తారు. दर्शन से आगे बढ़ते हैं. ప్రియులారా, प्रियो, అప్పుడు ఈ దావీదు ఈ సౌలు కొంతమందిని పంపించాడు, तो साउल ने कुछ लोगों को भेजा था, సిపాయి వాళ్ళని. सिपाही को. వాళ్ళు అక్కడ ఆ ఏరియాకి ఎంటర్ అవుతుందో ప్రవచనం చేత మొదలు तो పెట్టారు. उस जगह में जैसे पाठशाला में वो लोग पहुंचे तो वो लोग तुरंत नबूवत करना शुरू ప్రవచనం कर చేత दिया. మొదలు పెట్టారు. नबूवत करना शुरू कर ఏంటో दिया. ఇంకా రాదని ఈయన వెళ్ళాడు. तो ये गया, क्यों ये लोग अभी तक नहीं आए करके ఈయన साउल ఆ गया. ప్రాంతం అడుగు పెట్టిన వెంటనే जैसे साउल उस जगह में पैर रखा, తో ప్రవచనం చెప్తున్నాడు. वो भी नबूवत करना शुरू कर प्रवचन दिया. చెప్తున్నాడు. नबूवत करना शुरू कर दिया. ఆత్మ ముట్టాడు, पवित्र आत्मा ने छू लिया. ఆత్మ ముట్టాడు. पवित्र आत्मा ने छू लिया. అది అనుకున్నాడంట, तब सोचा, సౌలు కూడా ప్రవక్తలలో ఒకల వంటి వాడా? हाँ क्या साउल भी नबियों से एक है? क्या नबियों में से एक చూసిన है? వాళ్ళందరూ ఏమన్నారు? देखने वालों ने क्या बोला? ఏంటి సౌలు ప్రవక్తల్లో ఒకల వంటి వాడా? क्या साउल भी नबियों की जैसा एक है? మాటలు మారిపోయినాయా? यानी कि इनकी बातें बदल गया. ఏమైపోయినాయి? क्या हो गया? మాటలు మారిపోయినాయి, बातें बदल गया, కథలు మారిపోయినాయి, मूड बदल गया, కక్ష పోయింది, और उनका गुस्सा चला गया, క్రోధం పోయింది, ईर्ष्या चला गया, బదలా తీసుకునే స్వభావం పోయింది. बदला लेने का स्वभाव चला गया. ఎందుకని? क्यों? ఆ ప్రాంతంకి వెళ్ళి వెంటనే ఆత్మదేవుడు తాకాడు. जैसा उस पाठशाला में कदम रखा, तुरंत पवित्र आत्मा ने छू लिया. కాబట్టి పరిశుద్ధాత్మను తాకిన వెంటనే जैसा पवित्र आत्मा हमको छूता है, మార్పు రావాలి. हमारे अंदर बदलाव అప్పుడే आने మనం में, ఆత్మ పొందుకున్నాడు. तभी हम आत्मा पाए हुए కొంతమంది हैं. అంటారు, कुछ लोग बोलते నేను ఆత్మ हैं పొందుకున్నాను, मैंने आत्मा पाया हूँ, కానీ అబద్ధాలు మానరు, झूठ बोलते जो नहीं छोड़ते हैं, జగడాలు మానరు, लड़ाई झगड़ा नहीं छोड़ते हैं, పాత స్వభావాలు బాగు. पुराना स्वभाव నేను को ఆత్మ छोड़ते పొందుకున్నాను, बोलते हैं నేను हम ఆత్మ आत्मा पाए, పొందుకున్నాను हम पवित्र आत्मा पाए అని बोलते हैं. వాడుక శబ్దం, तो इस तरह बोलते हैं, వాడుక శబ్దం. तो इस तरह बोलते हैं. వాడుక శబ్దాలు ఎప్పుడు కాకూడదు. ऐसा केवल बोलने वाला ना बने, విశ్వాసం యొక్క పరిమాణం ఉండాలి, विश्वास का परिमाण हो, పరిమాణం ఉండాలి. विश्वास का परिमाण हो. అది చూస్తాడంట దేవుడు, तो परमेश्वर उसी को तोलेगा, చూస్తాడంట. तोलेगा. అందుకని इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ఆయన పద్దనరాము నుంచి యాకోబు గారు వస్తున్నాడు, पद्दनराम से याकूब लौट के आ रहा था, వస్తున్నాడు. వస్తున్నప్పుడు जब आते समय ఇక తన యొక్క తండ్రి యొక్క దేశానికి వస్తున్నాడు. तो पिता का देश में आने वाला था. అప్పుడు కొంత దూరం వచ్చినాక कुछ दूर आने के बाद ఒక రాత్రి దేవుడు అతను కలిశాడు. एक रात परमेश्वर उससे भेंट हुई, దేవుడు అతను కలిశాడు. परमेश्वर से भेंट ఎందుకంటే हुआ. ఆయన వ్యాకులంగా ఉన్నాడు, वो बड़ा व्याकुल मन से था, వెనక్కి వెళ్ళలేడు. वो पीछे नहीं जा सकता. వెనక్కి ఎందుకు వెళ్ళలేడు? पीछे क्यों नहीं जा सकता था? లాబాను నుండి పారిపోయి వచ్చేస్తున్నాడు. लाबान से ही भाग के आ रहा था, ఎందుకంటే లాబాను పాపం చాలా బాధ పెట్టాడు. क्योंकि लाबान ने बड़ा दुख दिया. దేవుడు చెప్పేశాడు, परमेश्वर ने बता दिया వెళ్ళిపోను. तू अपना देश దేవుడు चला जा. మాట అన్నాడు, प्रभु का बात सुना, దేవుడు మాటని వెళ్తున్నాడు. प्रभु का बात सुन के ఇప్పుడు जाना వెనక్కి था. రాలేడు. ఇక पीछे नहीं आ सकता. ముందుకెళ్తే अगर आगे जाने से తన సహోదరుడు उसका भाई 20 సంవత్సరాల క్రితం
20 साल पहले कुछ बात घटना घटी वो याद आ रहा है, అంటే మన తెలుగులో సాగు इसलिए तेलुगु में कहावत है, వెనక్కి వెళ్తే నుయ్య ముందుకెళ్తే గుయ్య అదేనా ఏమంటారు आगे వెనక నుయ్య ముందు గొయ్య అంటారు कुआं पीछे गड्ढा ऐसे कुछ बोलते हैं, ఎక్కడికి వెళ్ళాలి कहाँ जाए, ఏ విధంగా వెళ్ళాలి कैसे जाए, చాలా బాధలు వ్యాకులంగా ఉన్నాడు बड़ी मन चिंता में था। కొన్నిసార్లు క్రైస్తవులు कुछ बार कई मसीह लोगों को ఎంతో బాధలో ఉన్నప్పుడు कहीं भी नहीं जा सकता, ऐसी समस्या में है, ప్రభువులో ప్రార్థన చేస్తే प्रभु में प्रार्थना करने से వెంటనే దేవుని ఆత్మ నిన్ను తాకి దాని నుంచి పరిష్కారం దొరుకుతుంది प्रभु तुरंत आपको छू लेगा और उस रास्ता से उस परेशानी से आपको रास्ता ఆ दिखाएगा। సమయంలో उस समय में మీరు చూడండి देखिए ఆ ఆది కాండం 32వ అధ్యాయము उत्पत्ति 32वें अध्याय 27వ వచనం చదివితే 27 वचन को पढ़ेंगे। చూడండి 27వ వచనంలో 27 वचन, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను तो उसने याकूब से पूछा तेरा नाम क्या है, उसने कहा याकूब। ఏమన్నాడు क्या बोला నీ याकूब, పేరేంటి అన్నాడు तुम्हारा नाम क्या है, నా పేరు యాకోబు అన్నాడు. मेरा नाम याकूब है। యాకోబు అని చెప్పాడు వెంటనే 28వ వచనం 28 में అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను उसने कहा तेरा नाम अब याकूब नहीं परंतु इजराइल होगा, क्योंकि तू परमेश्वर से और मनुष्यों से भी युद्ध करके प्रबल हुआ है। Praise the Lord. గెలిచావు నువ్వు आप जीत गए हो, గెలిచావు जीत गए हो, కాబట్టి इसलिए ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు आपका आगे को आपका नाम याकूब नहीं యాకోబు అంటే रहेगा। అర్థం ఏంటి याकूब का मतलब क्या है, మోసగాడు అని అర్థం. धोखा देने वाला, మోసగాడు धोखा देने वाला। కాబట్టి ఇప్పుడు నువ్వు మోసగాడివి కాదు इसलिए अभी आप धोखा देने वाला नहीं हो, కష్టపడ్డావు आप मेहनत किए हो, కష్టపడ్డావు मेहनत किए, నువ్వు మోసగాడివి కాదు अब तुम धोखा అందుకని देने మనం वाला नहीं हो। కష్టపడి సంపాదించాలి इसलिए मेहनत से ही हमारी जिंदगी ఇంకో हो। విషయం చెప్పమంటారా एक बात और बोलो, దేవుని దాసులు గాని దేవుని విశ్వాసులు గాని ప్రభు నమ్మకంలో వడ్డీలకు డబ్బులు ఇవ్వకూడదు कोई प्रभु का दास हो, प्रभु का लोग हो, जो भी हो, प्रभु में रहने वाला ब्याज में पैसा नहीं देना వడ్డీలకు चाहिए, డబ్బులు ఇవ్వకూడదు ब्याज में पैसा नहीं देनी చీటి चाहिए, ప్యాకలు ఆడకూడదు तो चिट फंड नहीं डालना चाहिए, చీటి ప్యాకలు चिट ఆడకూడదు फंड नहीं डालना ఇంకోటి चाहिए, ఏమంటారు కమిటీలు कमिटी नहीं डालना चाहिए, కమిటీలు ఆడకూడదు तो नहीं डालना चाहिए इस तरह కమిటీలు का। ఆడకూడదు ఎందుకంటే क्योंकि నేను అప్పుడు అనుకున్నా ఒకసారి मैंने एक बार सोचा था ఈ కమిటీలు తప్పే ఉందిలే అనుకున్నా इससे क्या गलत होगा करके, 10 మంది కలిసి ఒకసారి డబ్బు దాచుకుంటారు 10 लोग मिलके एक जगह पैसा तो बचा रहे करके, డబ్బు దాచుకుంటారు पैसा बचा रहे, కమిటీలు తప్పు కాదు అనుకున్నా मैंने ऐसा सोचा था। ఒక రోజు एक दिन నలుగురు ఆడోళ్ళు 4 औरतें बैठ के పాలకి వెళ్తున్నారు दूध के लिए जा रहे వాళ్ళు थे, కమిటీ చేసేవాడు वो कमिटी डालने वाले వాళ్ళు వెనకమాల వెళ్తున్నారు मैं उनके पीछे जा रहा వాళ్ళు था। ఏం మాట్లాడు తెలుసా वो क्या बात कर रहे थे पता है, ఈసారి బోలీ వచ్చినప్పుడు अगर इस बार बोली लगेगा, బోలీ వచ్చినప్పుడు बोली लगेगा మనం వాళ్ళ పైకి రాకుండా ఎక్కువ పాడదాం तो हम उनके हाथ में नहीं पहुंचने देंगे, हम ज्यादा चढ़ाएंगे, ఎక్కువ పాడదాం बोली को चढ़ाएंगे करके बोल रहे ఎక్కువ थे, పాడదాం అని ये చెప్పుకుంటున్నారు बोली को चढ़ाएंगे అంటే बोल रहे ఆడవాళ్ళు थे। ఏమొచ్చింది यानी कि उनके अंदर क्या आ गया, ఈర్ష్య వచ్చిందా ईर्ष्या आ गया ना, ఈర్ష్య వచ్చింది ईर्ष्या आ गया అంటే ना, ఇతరుల మీద ఈర్ష్య వచ్చేసి यानी कि दूसरों के ऊपर ईर्ष्या आ गया। అప్పుడు అనుకున్నాను నేను तब मैंने सोचा, ముందు సిస్టర్ మేము దేవుని నమ్మకం ముందు సిస్టర్ వేసేది तो प्रभु को मानते नहीं थे, उससे पहले सिस्टर चिटफंड में पैसा भरते అప్పుడప్పుడు थे, దేవుళ్ళకి వస్తున్నాం మేము तो तभी नए नए हम प्रभु में आ रहे थे। ఇంటికి వచ్చి ఒక్కటే మాట तो అన్నాను. घर में आके मैंने एक ही बात बोला, రేపటి నుంచి కమిటీ చేయొద్దు तो कल से हम इस कमिटी में नहीं शामिल होंगे, కమిటీ చేయొద్దు नहीं डालेंगे पैसा चिटफंड ఎందుకంటే में। क्यों? మనసులో సైతాను ప్రేరేపిస్తాడు तो इन मनों को शैतान प्रेरणा देता है। ఈనాడు పిల్లరా इन दिनों में प्रियो, ఈ క్రైస్తవులు కాపర్లు గాని విశ్వాసులు గాని ఇది తప్పు అని అనుకోవట్లేదు तो आजकल लोग समझ रहे नहीं है, विश्वासी लोग खास करके ये गलत है बोल के। ఎందుకని తప్పు అనుకోవట్లేదంటే क्यों नहीं समझ ఆత్మదేవుడు रहे? తాకిడి లేక తప్పుగా కనపట్లేదు पवित्र आत्मा परमेश्वर नहीं छूने की वजह से उनको समझ नहीं आ रहे, తప్పుగా కనపట్లేదు नहीं समझ आ रहे। కాబట్టి ప్రియారా इसलिए प्रियो, ఇప్పుడు ఏమంటున్నాడు क्या कहता నువ్వు है? గెలిచావు तू जीत गया है, మనం అన్నిట్లో గెలవాలి हम सब चीज में जीतना है। ఇప్పుడు ఎవరివి अब तुम कौन నువ్వు हो? ఇజ్రాయేలువి तू इजराइल हो, ఇజ్రాయేలు ఆశీర్వదించబడిన వాడివి यानी कि आशीष पाए गए हो, నువ్వు ఆశీర్వదించబడిన अब వాడివి आशीष पाए हो, నువ్వు గెలుచుకుంటూ వచ్చావు अब जीते हुए आ गया, గెలుచుకుంటూ వచ్చావు जीते हुए आ गया। కదా चलो, ఎక్కడైతే నువ్వు ఏ రాయి మీద నూనె పోసేవో ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడో అక్కడ పద అని చెప్పాడు जहाँ तूने वो पत्थर को खड़ा किया और तेल डाला उस जगह पे चलो करके बोल दिया। అందుకనే इसलिए రెండు చోట్ల మెన్షన్ చేశాడు ఈ మాట दो बातों को, दो जगह इस बातों को लिखा है। 35వ అధ్యాయంలో కూడా 35वें अध्याय में भी, ఆది కాండం 35 उत्पत्ति 35 अध्याय 10వ వచనం కూడా చదివితే 10वीं वचन में पढ़ेंगे तो, అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను అని రాసాం तो फिर परमेश्वर ने कहा अब तक तेरा नाम याकूब रहा और आगे को तेरा नाम याकूब ना होगा
तू इजराइली कहलाएगा। యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या बोला? సర్వలోకానికి వెళ్ళండి, सारे जगत में సర్వ जाइए, సృష్టికి వెళ్ళండి, सारे सृष्टि भी संसार में అందరినీ जाइए, శిష్యులుగా చేయండి. सबको चेले बनाइए। మనం ఎవరమండి? हम कौन है अभी? శిష్యులు అండి. हम चेले हैं, चेले हैं हम। మనం ఎవరు ఇప్పుడు? हम कौन है? విశ్వాసులు. विश्वासी हैं, విశ్వాసులు. विश्वासी हैं, ప్రభుతో నడుస్తున్న వారు, प्रभु में चलने वाले हैं, పరిశుద్ధులు. पवित्र हैं। మనకి లోకానికి తేడా ఉండాలి. हमें और संसार में फर्क होना चाहिए। తేడా లేకపోతే ఇది క్రైస్తవ జీవితం కాదు పిల్లరా. अगर बिना फर्क का जिंदगी है तो वो मसीह का जिंदगी నేను नहीं है। అంటాను మారిపోవాలి. मैं कहता हूँ कि बदलना चाहिए। हम పూర్తిగా सब మారిపోవాలి. మనం सब लोग बदलना తల चाहिए, నుంచి అరికాల వరకు. सर से लेकर पैर तक। మనం క్రైస్తవం అయిపోయినాక ముక్కు మారదు, ముఖం మారదు, రంగు మారదు, రూపురేఖలు మారవు. हम मसीह होने के बाद ना हमारी शक्ल अकल कुछ भी नहीं बदलेगा। ఏం మారుతాయండి? क्या बदलेगा? మనలో ఉన్న ఆలోచనలు మారుతాయి, हमारे अंदर की सोच बदलेगा, మాటలు మారుతాయి, बोल चाल बदलेगा, క్రియలు మారుతాయి, कार्य बदल जाएगा, అన్ని మారిపోతాయి. ये सब कुछ बदल जाएंगे। మనం చూస్తే अगर हम देखने से ఏమంటారు తెలుసా? क्या बोलेंगे? అరే నువ్వేనా? हमें बोलेगा तू ही है, నువ్వేనా? तू ही है। ఏంటి ఒకప్పుడు ఎట్లా ఉన్నావు? तो एक समय तो तू ऐसा था, ఏమైంది? क्या हो गया? యేసు నమ్ముకున్నాను, मैंने यीशु पर भरोसा किया, యేసు నమ్ముకున్నాను. मैंने यीशु पर भरोसा అందుకే किया। అన్నాడు. इसलिए कहता है, నేను మత్తయి సువార్త 10వ అధ్యాయం కనుక చూస్తే मत्ती सुसमाचार 10वें अध्याय को देखते हैं, అందరి ముందు నన్ను ఒప్పుకో, तो सबके सामने मुझे मानो, అందరి ముందుగా నన్ను ఒప్పుకున్నావంటే सबके सामने मुझे स्वीकारोगे तो। చూడండి, అందరి ముందు 10వ అధ్యాయములో 10वें अध्याय में ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? అందరి ముందు నన్ను కనుక ఒప్పుకుంటే అన్నాడు. ఇక్కడ చూడండి, ఆ 10వ అధ్యాయం 33వ వచనం, మత్తయి సువార్త. मत्ती सुसमाचार 10:33 को देखिए। మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వాడిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును అన్నాడు 32, 33లో. तो 32-33 में देखता है कि जो कोई मनुष्यों के सामने मुझे मान लेगा उसे मैं भी अपने स्वर्गीय पिता के सामने मान लूंगा, पर जो कोई मनुष्यों के सामने मेरा इनकार करेगा उससे मैं भी अपने परमेश्वर के सामने इनकार करूंगा। కొంతమంది कुछ लोग రక్షణ పొందిన వాళ్ళు उद्धार पाए हैं, మెల్లమెల్లగా లోకంలోకి వెళ్ళిపోతారు, धीरे धीरे संसार में चले जाते हैं, అయిపోతారు. पहले से भी बदतर हो जाते हैं। ఒకప్పుడు నీ మాటలు మంచిగా ఉండి పాటలు పాడేవాడివి, మంచి మంచి మాట ఏంది అబ్బాయి ఇప్పుడు లేదా అబ్బాయి అది అయిపోయింది. अरे एक समय प्रभु में रहता था, अब क्या हो गया बोले ఇప్పుడు थे, దేవుడు లేడు, గీవుడు లేడు. वो एक समय था, अब नहीं है, अब प्रभु नहीं, कुछ नहीं, कोई नहीं। రేపు అతన్ని దేవుడు ఒప్పుకోడు. कल का दिन प्रभु उनको नहीं मानेगा। కొంతమంది చూడండి, कुछ लोगों को ఏంద్ర देखिए, మాట ఎలా ఉంది, పెట్లంత బాగున్నావు, अरे पहले तो ऐसा था, अब तो तू बदल गया, మాటలు మాట్లాడుతున్నావు, बहुत अच्छी बदल गया तू, దేవుడి మాటలే మాట్లాడుతున్నావు, प्रभु की बात ही बात कर లోకం रहे हैं, మాటలు మాట్లాడట్లేదు. संसार की बातें ही नहीं बोल रहे हैं। ఏమంటాం? अब क्या యేసు बोलेंगे? నమ్ముకున్నాను, मैं प्रभु यीशु को मान लिया ప్రభువు हूँ, మార్పు తెచ్చాడు. प्रभु ने मेरे अंदर बदलावट किया, పరలోకంలో ఒప్పుకుంటాడు పిల్ల. स्वर्ग में प्रभु मानेगा, అన్నీ రాయబడదంతే, तुरंत आपका नाम लिखा जाएगा, రాయబడదంతే. लिखा जाएगा। కాబట్టి రండి, इसलिए आइए, రండి, చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटा सा प्रार्थना మన करेंगे। మాటలు ఎలా ఉండాలి, हमारे बातें कैसे మన होनी మార్పు चाहिए, ఎలా हमारी ఉండాలి, बदलावट कैसी మన होनी चाहिए, చేతలు ఎలా ఉండాలి, हमारे कार्य कैसे పూర్తిగా होना, మారిపోవాలి. पूर्ण रीति से సగం बदलना, సగం కాదు, आधा आधा చిన్న नहीं। ప్రార్థన. आइए प्रार्थना करेंगे। सिस्टर का चिन्ह प्रार्थना धन्यवाद नడిపిస్తాం. परमेश्वर, सुंदर समय के लिए వందనాలు प्रभु నాయనా. जी। స్తోత్రాలు. पौलुस जैसा कहता है, मेरे पत्रिका तुम ही हो, నా मेरा పత్రికలు सेवक మీరే, का मसीह का सुसमाचार का మీరు पत्रिका మెత్తని तुम ही హృదయం మీద हो, बोलता है రాయబడినటువంటి प्रभु जी। పలకలు లాంటి వాళ్ళు. प्रभु पहले का वचन तो प्रभु जी या मनुष्यों की अल्लाह। खातिर आपने पत्र की అయ్యా, प्रतियों कर మొదటి दिया। దినములలో अब आप మీరు चाहता है రాతి మీద परमेश्वर हर రాయబడి एक का हृदय में చదవబడిన नया వాక్యం वाचा है कि हर एक का हृदय అయితే ఆ में వాక్యం మా मांस रूपी హృదయాల్లోకి हृदय में వచ్చేసింది, మా लिखा जाने మాంస के लिए హృదయంలోకి प्रभु जी। వచ్చింది. इसलिए प्रभु जी, हम जो पहले थे ऐसा अब ना रहे, हमने आपको मान लिया, నిజమైనటువంటి मन క్రైస్తవ फिराया, జీవితం आपके मार्ग में है। तो प्रभु जी శిష్యుడిగా నేను हमारा ఉండాలి, बोल चाल व्यवहार सब बदलने के लिए విశ్వాసిగా నేను सहायता ఉండాలి. कीजिए प्रभु जी। हमारे अंदर का घमंड, अपना आपको ऊंचा गर्व करने की माटलो, सोच, दूसरों को अय्या, नीचे दिखाने कोटुल वाला, ये सब माटलो, कुछ चीजें बदल सके परमेश्वर। पवित्र आज माटलो, आपने हमें समझाया प्रभु जी, హెచ్చించుకునే हमारी మాటలు, जिंदगी ऐसे स्थिति में ना रहे प्रभु जी, अपने आप को कम करने की स्थिति में होने के మెత్తని लिए హృదయంలో నాటబడి मात किया। धन्यवाद వాక్యం करते ద్వారా प्रभु जी। మారిపోతాను. याकूब भी एक समय धोखा देने वाला था యాకోబు ఒకప్పుడు प्रभु जी, నాయనా हर चीज में మోసగాడు, जीत हासिल करा, आपके साथ आशीर्वाद और नाम बदलने वाला बन गए परमेश्वर। పోరాడి इसी గెలిచాడు प्रकार हम ప్రభు किसी లోకంతో. प्रकार का क्यों ना हो प्रभु जी, పాపంతో పోరాడి आपके గెలిచాడు. वचन सुनने के बाद से हमारे అయ్యా, व्यवहार को बदलने के लिए पवित्र आत्मा వందనాలు. प्रभु आप ही मदद करना। స్తోత్రం. लय में आने वाला हर एक भी अपना ఇంట్లో వస్తున్న जिंदगी ప్రతి को బిడ్డను తాకండి, देखकर प्रभु आप तोलेगा, इस కుటుంబాలను भाई से रहने के लिए मसीह का पत्रिका होकर चलने के लिए मदद को मांगते हुए यीशु के नाम से प्रार्थना मांगते हैं, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युग और युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।